స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు అందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల వల్ల ఎవరికి అన్యాయం జరగదని పేర్కొన్నారు. 50% రిజర్వేషన్ల పరిమితి ఉందని కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దానిలో మార్పులు చేసుకునేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు న్యాయపరంగా చట్టపరంగా ముందుకెళ్తున్నాం. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు కూడా రిజర్వేషన్లకు మద్దతిచ్చాయి. మళ్లీ మాట మార్చకుండా ప్రభుత్వానికి సహకరించాలి. అందరి మద్దతుతోనే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలుకు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇదే విషయాన్ని న్యాయస్థానంలోనూ ప్రస్తావిస్తామని పొన్నం తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీల అభిప్రాయ ప్రకారంగా ఉన్నటువంటి ప్రామాణిక లెక్కల ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు ముందుకు పోవడానికి జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 9 ఇచ్చే సందర్భంగా తెలంగాణ బలహీన వర్గాల మంత్రులంగా, తెలంగాణ ప్రజాప్రతినిధులంగా, తెలంగాణ ప్రభుత్వం పక్షాన న్యాయస్థానాలకు ఎవరికైనా వెళ్లే హక్కు ఉంది. న్యాయస్థానం దర్వాజాలు 24 గంటల లోపల ఉంటాయి. కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం. దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధేయపడి విజ్ఞప్తి చేసినాం. ఇలా మేమెవరికి చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కానీ కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ ఇస్తున్నన్నాడు. కానీ మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు. మేము తెలంగాణలో తీసిన లెక్కల ప్రకారంగా ఆ ప్రామాణికమైనటువంటి లెక్కల ఆధారంగా ప్రజల అభిప్రాయం మేరకు, రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో కోర్టు కూడా ఒక దశలో మెరిట్ మీద మళ్లీ 8వ తారీఖు వింటాం. మీ ఎన్నికల నోటిఫికేషన్ కానీ మీ ప్రక్రియ కొనసాగించుకోవని చెప్పినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎక్కడో ఒక ఆడ పురిటినప్పుడు దాన్ని బయటపడాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేష కృషి చేశారు అని మంత్రి సీతక్క అన్నారు. కొన్ని యాజమాన్యాలు వ్యతిరేకించిన జర్నలిస్టులు వెనక్కి తగ్గలేదు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేశారు. ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకొచ్చి వాటిని పరిష్కరింపజేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. డ్యూటీలో భాగంగా మరణించిన జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరిస్తుంది. జర్నలిస్టులకు శిక్షణతో పాటు చికిత్స, దురదృష్టవశాత్తు మరణిస్తే ఆర్థిక చేయూత అందిస్తున్నామని తెలిపారు. జర్నలిస్టు కుటుంబం ఒంటరి కాదు అని చెప్పడానికి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అన్నట్లుగా జర్నలిస్టులంతా ఒకరినొకరు తోడుగా ఉండాలని అన్నారు. ప్రజలలో ఉండేటువంటి సమస్యలు కానీ లేదా వ్యక్తుల యొక్క భావాల్ని కానీ ఎప్పటికప్పుడు భావవ్యాప్తి చేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. ఇవాళ 3 స్తంభాలు ఎట్లయితే ప్రజాస్వామ్యం అని మనం ఎట్లయితే అనుకుంటామో 4వ స్తంభంగా మన మీడియాని గుర్తిస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. మన కళ్ళ ముందు మనం చూస్తే తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, ఆ భావాన్ని వ్యాపింప చేయడంలో జర్నలిస్టులు, యాజమాన్యం అటు ఇటు ఉన్న కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా తమ ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా, పోతుందా అని ఆలోచించకుండా తాము పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో, తాము జీవిస్తున్నటువంటి ప్రాంత హక్కుల కోసం భావవ్యాప్తి చేసి భావాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావచ్చిన దాంట్లో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా కూడా మీడియానే పనిచేస్తుంది. ఒక్కొక్క సందర్భాల్లో అధికారులకు తెలియనటువంటి అనేక అంశాలను లేదా ప్రజాప్రతినిధులకు దృష్టిలో లేనటువంటి అనేక సమస్యలను మీడియా ద్వారా చూసి మనం వాటికి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటాం. సో అంత చక్కగా మీడియా పనిచేస్తూ ఉంటారు. అట్లా మన వాళ్ళందరూ కూడా మరి అదే రకంగా పనిచేస్తూ ఉన్నారు, పనిచేసిండ్రు, వారు అమరులైనరు. కాబట్టి ఈరోజు వారి కుటుంబానికి
ప్రభుత్వం అండదండగా ఉండాలి. ఒక సమాజ అభివృద్ధిలో సమాజంలో ఉండే రుగ్మతలను సమస్యల పరిష్కార బాధ్యతల్లో వాళ్ళు ఆ డ్యూటీలో చనిపోయారు కాబట్టి అది ప్రభుత్వ బాధ్యతగా కొన్ని మరి మన ప్రెస్ అకాడమీ నుంచి కొంత చిన్న సహాయాన్ని అందిస్తూ మరి కొంతకాలం మీకు తోడుగా ఉండాలని. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఏవైనా తమ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఏ ఎన్నికైనా తమకు అనుకూలమే అని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని అనుకుంటుంది. వారి గ్యారంటీ కార్డును గుర్తు చేసేందుకు మేము బాకీ కార్డును తీసుకువచ్చాం. వీటి ద్వారా ఆ పార్టీ బాకీలను ఇంటింటికి చేర్చడానికి ఉద్యమించాం. బాకీ కార్డులు ఇంటింటికి తీసుకుపోతే అదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం. కేసీఆర్ను తిరిగి తెచ్చుకోవాలనే ఆలోచన ప్రజల్లో కనిపిస్తుంది. ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదు. కానీ కొత్త నగరాన్ని కడతామని పోజులు కొడుతున్నారు. మున్సిపల్ శాఖ విషయంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలమయ్యారు అని కేటీఆర్ విమర్శించారు. రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. అది ఏ ఎన్నికైనా కావచ్చు, గల్లీ ఎన్నిక కావచ్చు, ఢిల్లీ ఎన్నిక కావచ్చు, మధ్యలో రేపు మనకు వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు. వాస్తవాలుగానే ఉంటాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు, అది కూడా ఎదుర్కొందాం. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, ₹1,00,000 కేసీఆర్ గారు పెళ్లికిస్తే కళ్యాణ్ లక్ష్మి పేరిట షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పుడు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయహస్తం అన్నారు, మమ్మల్ని గెలిపించండి మాది అభయహస్తం అన్నారు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం, ఇది శూన్యహస్తం, దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా ఆట కట్టించారు. ముఠాలో కీలకంగా ఉన్న 6గురితో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. వీరు తెలుగుతో పాటు పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్టు పోలీసులు తెలిపారు. పైరసీ మూలంగా 2024లో తెలుగు చిత్ర పరిశ్రమ 3,700 కోట్లు నష్టపోయిందని ఆనంద్ తెలిపారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు సమగ్ర దర్యాప్తు చేశామని సివి ఆనంద్ పేర్కొన్నారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన జానా కిరణ్ కుమార్ ప్రధాన నిందితుడని వెల్లడించారు. కిరణ్ అత్తాపూర్లోని మంత్రా మాల్ థియేటర్లో సినిమాలు కాపీ చేశాడన్నారు. 40 మూవీలు ఈ థియేటర్లో కాపీ చేసినట్లు గుర్తించారు. ప్రతి సినిమాకు $300 నుండి $400 బిట్ కాయిన్స్ రూపంలో కిరణ్ కుమార్ తీసుకుంటున్నాడు. అనంతరం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని ఉపయోగించి ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటున్నారు. దర్యాప్తులో భాగంగా 44 మంది అనుమానితులను విచారించిన తర్వాత అసలు నిందితుడు జానా కిరణ్ కుమార్గా తేల్చిందన్నారు. కిరణ్ థియేటర్కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారన్నారు. అందరూ విస్తుపోయేలా డిజిటల్ శాటిలైట్ను కూడా హ్యాక్ చేసి పైరసీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అతని పేరు జానా కిరణ్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. అతను థియేటర్ మంత్రా మాల్, అత్తాపూర్లో ఏదైతే మంత్రా మాల్ ఉందో అక్కడ థియేటర్లో అతను చేశాడు. ఇది కూడా ఏ విధంగా కనుక్కున్నారు, ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు ఆన్లైన్ బుకింగ్ చేశారు, దాని తర్వాత 44 మంది సస్పెక్ట్ ఎవరైతే కొద్దిగా సస్పిషియస్ మూవ్మెంట్స్ కెమెరా సీసీటీవీస్ ద్వారా తెలిసిందో వారి మొబైల్ నంబర్స్ అన్నీ కనుక్కొని వారైతే ఎవరైతే ఈ విధంగా థియేటర్లో ఎంటర్ అయ్యి స్ట్రాటజిక్ సీట్స్లో కూర్చున్నారో
వారి వివరాలన్నీ తెలుసుకుంటే 44 అని తేలింది. దాంట్లో నారో డౌన్ చేసుకుంటూ పోతే ఒక్క నంబర్ వచ్చింది. అదంతా ట్రేస్ చేసుకుంటూ వెళ్తే జానా కిరణ్ కుమార్ అని తేలింది. మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అంటే అతనికి ఆదాయం క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో DCX అండ్ ZPay త్రూ టెలిగ్రామ్ ఆయనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సిరిల్ ఇన్ఫెంట్ రాజు ఎవరైతే ఉన్నారో అతను $150 to $500 పర్ మూవీ డిపెండింగ్ ఆన్ పాపులారిటీ ఆఫ్ ద మూవీ ప్రతి మూవీ కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అంటే 15,000 రూపీస్ టు 50,000 రూపీస్ పర్ మూవీ అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద పాపులారిటీ. సో ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ క్యామ్కార్డర్ పైరట్స్ ఉన్నారో వాళ్ళు టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటారు. ఒక సూటబుల్ సీట్ చూసుకుంటారు. అంటే మూవీ స్ట్రైట్గా ఎక్కువ యాంగిల్ లేకుండా స్ట్రైట్గా ఉండే విధంగా అలాంగ్ ద సెంట్రల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్లో వచ్చే విధంగా చూసుకుంటారు. తెలంగాణలో పల్లె పోరుకు రంగ సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 9వ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహిస్తామని, అక్టోబర్ 23న తొలి విడత, అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ ఉంటుందని వివరించారు. సర్పంచ్ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ 31న పోలింగ్ జరుపుతామన్నారు. రెండో విడతకు అక్టోబర్ 21 నుండి నామినేషన్లు స్వీకరించి నవంబర్ 4న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇక మూడో విడతకు అక్టోబర్ 25న నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ 8న పోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలను ప్రకటిస్తామని రాణి కుముదిని వెల్లడించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలోని 555 మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 1.12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఈసీ పేర్కొంది. రిజర్వేషన్లకు సంబంధించిన గెజెట్ను కూడా ఇప్పటికే విడుదల చేసినట్లు ఆమె తెలిపారు. ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చు.